దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావు సతీమణి శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి శనివారం రాత్రి శివరాజ్ నగర్లో పర్యటించడం జరిగింది. ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. రాత్రి 9 గంటల సమయంలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రసంగించిన అనంతరం స్థానిక మహిళలు శ్రీమతి లక్ష్మీ పద్మావతిని సన్మానించడం కూడా జరిగింది. 5 మండలాలు వెళ్ళినప్పుడు కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే నాకన్నా ముందు వాళ్ళే అడుగుతున్నారు, మేడం 5 సంవత్సరాల క్రితం మీరు 5 సంవత్సరాల క్రితం పోయిన ఎన్నికలకు మీరు వచ్చారు, ప్రచారం చేశారు. అప్పుడు మా రోడ్లు ఎలా ఉన్నాయి, మా ఊరు వాతావరణం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉన్నాయి, మీరు గమనించారా లేదో అని వాళ్ళు అడగడం జరిగింది. నేను గమనించడం కాదు, మీరు చెప్తారా లేదని నేను ఆలోచిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట వాళ్ళకి. ఎందుకంటే మీరు చెప్పాలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది కూడా మీరు చెప్పాలి, మేము చెప్పుకోవడం కాదు. అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ మీరు చెప్పాలి. మాకు ఈ అభివృద్ధి జరిగింది, మా బాగుంది, మా బజార్లో బాగుంది, మా ఊర్లో బాగుంది, మా చుట్టుపక్కల బాగున్నాయి. ఇంతటి అభివృద్ధి చేసిన మరి సిద్ధారాఘవరావు గారిని మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ప్రతి ఒక్కళ్ళు ఏమేయించాలరా నాన్న, మీ తల్లిదండ్రులు ఏమేయాలి, మరి వేయిస్తారు మీరు అందరు చెప్పి. వేయనంటే మీరు ఏం చేస్తారు? గలాట పెడతారా? గలాట వద్దులే నాన్న, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మాకు దగ్గరలో మంచి పార్కు తెచ్చారు సిద్ధారాఘవరావు గారు, మేము ఆడుకుంటానికి. మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళక్కర్లేదు, ఎంతో ఖర్చు పెట్టుకొని మరి మేమందరం చక్కగా ఆడుకుంటానికి ఒక మంచి ప్లేస్ చూపించారు. రోజు చక్కగా ఆడుకున్నాం. మీరందరూ కూడా చక్కగా వాక్ చేయడానికి కానీ వాతావరణం అంతా బాగుంది. అందుకని మీకు తెలిసిన రీతిలో మీరు నడవడానికి రోడ్డు ఉంది కదా, మీరు సైకిల్ మీద బాగా వెళ్తున్నారు కదా, మరి ఇలాంటివన్నీ తాగటానికి మీకు ప్యూరిఫై వాటర్ వచ్చింది, స్కూల్లో తాగటానికి మంచినీళ్ళు వచ్చాయి చక్కగా. ఇవన్నీ చెప్పి మనకి మన సిద్ధారాఘవరావు గారు ఇన్ని పనులు చేశారు మా చిన్నపిల్లలకి, మరి మీ పెద్దవాళ్ళకి ఇంకా ఎన్నో చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఈసారి సిద్ధారాఘవరావు గారికి ఓటేసి మళ్ళీ గెలిపించుకుందాం. అక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఇంకా అభివృద్ధి పనులు చాలా చేసుకుందాం. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళందరూ గ్రూప్ అమ్మ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడిస్తా, మీకు కూడా సరిపోయేట్టుగా చెప్తున్నా, ఏమనుకోవద్దు మీరందరూ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మన గ్రూపుల్లో ఉన్నారు మీ అమ్మ వాళ్ళందరూ కూడా. గ్రూపుల్లో ఉంటే వాళ్ళకి లోన్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. మరి అవన్నీ మీకోసమే కదా వాళ్ళు కష్టపడేది, అవును కదా, వాళ్ళందరూ కష్టపడేది. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తున్నాయి? మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకు వస్తున్నాయి. మరి అంతకుముందు ఎవరు కూడా ఇంత ఇదిగా లోన్లు ఉన్నాయి. గ్రూపులు పెట్టింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే తెలుగుదేశంలోనే మన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మహిళలకి గుర్తింపు అనేది వచ్చిందమ్మా. ప్రతి ఒక్క మహిళకి తెలుసు అది గుర్తింపు అనేది వచ్చిందని. అలానే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే మీరందరూ కూడా డాక్రా గ్రూప్ మహిళలకి మీ అందరు గ్రూపులు పెట్టడం కూడా జరిగింది. అలానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లలు పుడితే అబార్షన్ చేయించుకున్నారు. అప్పుడు ఆ టైంలో ఎక్కువ, ఇప్పుడు లేదు కానీ తగ్గిపోయింది. అప్పుడు ఆయన అయ్యో ఆడపిల్లలు లేకపోతే ఎలాగో, ఆడపిల్లలు లేకపోతే అసలు ఏముంటుంది, ఇలా చేస్తున్నారు వాళ్ళ బాధ కొద్దని చెప్పేసి ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తెలుసు కదమ్మా మీ అందరికీ. మరి మీకు తెలియదు అప్పుడు ఆ విషయం, మీకు తెలియదు నాన్న, మీరు పుట్టుంటారు ఇంకా మీకు తెలియదు, మీ అమ్మ వాళ్ళకి తెలుసు. మరి అట్లా కడుపులో ఉన్న బిడ్డప్పటి నుంచే మన ముఖ్యమంత్రి గారు అంత చక్కగా ఆలోచన చేసి 5,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలానే వెలుగు గ్యాస్ పైలు కూడా ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యిలు అవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలనే ఉద్దేశంతో కూడా ఆ రోజు గ్యాస్ పైలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ ఉపయోగించుకొని మనం ఎంత ఆనందంగా ఉన్నామమ్మా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కట్టెలపై పెట్టుకున్నా, బొగ్గులపై పెట్టుకున్నా ఎంతటి బాధగా ఉంటుంది. మనకి తొందరగా పనులవు.
వెనకటి కాలంలో గ్యాస్ లేదు కాబట్టి కంపల్సరీగా ఉండాలి కాబట్టి వాటి మీద పెద్ద పెద్ద పెట్టుకొని మనం చేసుకున్నాం. మరి అలాంటిది మీరందరూ కష్టపడకూడదన్న ఆలోచనతో కూడా గ్యాస్ పొయ్యిలు ఇవ్వడం జరిగింది. గ్యాస్ ఉంటే గబిక్కున వర్షం వచ్చినా ఎండున్నా కూడా ఇబ్బందులు అక్కడ ఇంట్లో పోయి ఉంటుంది కాబట్టి మనం చకచకా చేసుకోగలుగుతాం. మన పనులన్నీ కూడా టైంకి పిల్లలకి కానీ మగవాళ్ళకి కానీ అందించగలుగుతాం. అట్లా ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ని సదుపాయాలు కానీ ఇన్ని లాభాలు కానీ మీకు లబ్ధి పొందినప్పుడు అలా చక్కగా జరుగుతుంది. అలానే 5 సంవత్సరాల నుంచి కూడా జరగని అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఇక్కడ సారు మాట ఇచ్చిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా చాలా అభివృద్ధి అనేది జరిగింది. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అమ్మ, ప్రతి మహిళకి ప్రతి పురుషుడికి తెలుసు, ఆఖరికి పిల్లలకి కూడా తెలుసు ఈ విషయం. వాళ్ళే చెప్తున్నారు ఫలానాని. ఇది ఎవ్వరు కూడా అబద్ధాలు చెప్పి నమ్మించే విషయం కాదు. ఇవన్నీ వాస్తవాలు. వాస్తవాల్ని ఎవరైనా ఒప్పుకోవాలి, మనస్ఫూర్తిగానే ఒప్పుకోవాలి వాస్తవాల్ని. అవన్నీ కూడా మీరందరూ అభిమానంతో ఆదరిస్తారని కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. బ్రిడ్జీలు ఉన్నాయమ్మా, చందవరం బ్రిడ్జి అయితేనేమి, దోర్నపాక్ బ్రిడ్జి అయితేనేమి, ఇంకా ఎక్కడయ్యా ఇంకెన్ని బ్రిడ్జీలు వచ్చాయి? అదే దోర్నపాక్ అంటే బొట్లపాలెం, మొత్తం 3 బ్రిడ్జీలు 4 బ్రిడ్జీలు వేశారు కదా. అవన్నీ కూడా సార్ రావటము, శంకుస్థాపన చేయటము ఎమ్మటే అవన్నీ కూడా ఓపెనింగ్లు కూడా జరిగిపోయినాయి. మరి ఇవన్నీ కూడా ఎప్పుడో 40 సంవత్సరాల నాటి కళని మన దర్శి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఆ కళను ఎవరు పూర్తి చేస్తారు, ఎవరు చేస్తారని ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసేవాళ్ళము. కానీ వస్తున్నారు, 5 ఏళ్ళు జరిగిపోతున్నాయి, మళ్ళీ 5 ఏళ్ళు జరిగిపోతున్నాయి, 5 ఏళ్ళు జరిగిపోతున్నాయి. అట్లా 30-40 సంవత్సరాల కళ మాకు. ఆ కళని మాకు నిజం చేశారు. మీరు మళ్ళీ మన సిద్ధారాఘవరావు గారిని మీ అందరు గెలిపించుకొని అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చోబెట్టుకొని మీ అందరూ కూడా ఇంకా పనులు అడిగి మరీ చేయించుకోవాలి మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మీ అభిమానాన్ని మీ ఓటు రూపంలో రేపు సిద్ధారాఘవరావు గారు వేసి ప్రతి ఒక్కరు కూడా గెలిపించాలి. మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం తల్లి. ఇదే ఆనందాన్ని, ఇదే సంతోషాన్ని రేపు మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఎలక్షన్ రోజున సారికి ఓటు వేసి మన సైకిల్ గుర్తుకి మీ అందరి అభిమానాన్ని అప్పుడు చాటుకోవాలి తల్లి. అప్పుడు నిజంగా మీరు నాకు ఇచ్చే అభిమానం, మాకు ఇచ్చే ఒక బహుమతి ఇది. మీరు అటువంటి సార్ మాకు మళ్ళీ దొరకరు. మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యము సార్. మా యొక్క జిల్లాకు వచ్చి ఎమ్మెల్యేలు గెలవడం మా యొక్క నియోజకవర్గంలో సార్ మాకు చాలా పనులు చేసి ఉన్నారు. మేము చాలా గౌరవంగా చెప్పుకుంటాం. ఈ రోజు మేము ఒక టీడీపీ కార్యకర్తని. జై సిద్ధ, జై సిద్ధ, జై సిద్ధ. చూడ